హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ బుజ్జి పాణ్యం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మూన్లైట్ టారోట్. గైస్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను లవ్ మెసేజెస్ మీ పర్సన్ నుంచి ఏమొచ్చాయో చూద్దాం అనుకున్నాను. సో చూద్దాము. ఇది నో కాంటాక్ట్, లెస్ కాంటాక్ట్, దూరంగా ఉన్న వాళ్ళందరికీ ఇది వర్తిస్తుంది. ఓకే, నేను ఆల్రెడీ కార్డ్స్ని షఫిల్ చేసి ఉంచాను. ఏం లవ్ మెసేజెస్ వచ్చాయి? యూనివర్స్, ప్లీజ్ గివ్ మీ లవ్ మెసేజెస్ ఫర్ మై వ్యూవర్స్. ఓ, మీ పర్సన్ అన్స్కేర్డ్ ఆఫ్ రిజెక్షన్. మీ పర్సన్కి మీరు రిజెక్ట్ చేస్తారు ఇంకా పర్మనెంట్లీ అన్నట్టుగా ఈ పర్సన్కి ఏదో భయం వేస్తుందంట. ద ప్యాషన్ ఈజ్ టూ మచ్. ఇంకా స్టిల్ మీ పర్సన్ ఇంకా మీకు మీ పట్ల ప్యాషనేట్ ఎనర్జీ అనేది ఇంకా స్టిల్ ఉంది అంట. ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న సిచ్యువేషన్ ఏదైనా కానీ డ్రామా అనిపిస్తుందంట మీ పర్సన్కి. ఓకే, ఎమోషన్స్ ఓవర్వెల్మింగ్. ఓకే, ఈ పర్సన్స్కి నేను మార్నింగ్ చూసాను ఎమోషనల్ ట్రోమాలీలో ఉన్నారని. ఎమోషన్స్ అనేవి ఓవర్వెల్మింగ్ అవుతూ ఉన్నారు. ఇఫ్ ఐ కుడ్ గో బ్యాక్ ఇన్ టైమ్ ఐ వుడ్ హ్యాండిల్ అస్ డిఫరెంట్లీ. ఈ పర్సన్కి రిగ్రెట్ ఉందని కూడా చెప్పొచ్చు. నెక్స్ట్, వై డు ఐ డిజర్వ్ సమ్ వన్ లైక్ యూ. ఈ పర్సన్ తన లైఫ్లో మీలాంటి వ్యక్తి ఇంకా ఎవరు దొరకట్లేదంట. యాక్చువల్లీ నాకు ఎందుకు రారు అన్నట్టుగా చూస్తున్నారు ఈ పర్సన్. ద ప్యాషన్ ఐ ఫీల్ ఈజ్ ఓవర్వెల్మింగ్. ఐ డోంట్ నో హౌ టు హ్యాండిల్ దిస్. ఈ పర్సన్కి ఇంకా స్టిల్ మీ పైన ఫీలింగ్స్ ఉన్నాయి అనేది వ్యక్తపరుస్తూ ఉన్నారు రైట్ నౌ. వై ఈజ్ ఇట్ దట్ యూ లవ్ మీ అంటే ఈ పర్సన్ ఇంటెన్షన్ ఏంటి? మీరు ప్రేమించినట్టుగా ఇంకెవరు ఆ పర్సన్ని ప్రేమించలేరంట. ఈ పర్సన్ తన సరౌండింగ్ పీపుల్స్ ఎవరైనా కావచ్చు, పీపుల్ డోంట్ బిలీవ్ ఇన్ మీ. ఈ పర్సన్ అనుకుంటున్నారు తను ఎవరు నమ్మరు అని. అలాంటి స్టేజ్లో ఏదో ఉన్నారంట. ఓకే, లాస్ట్ కార్డ్ చూద్దాం. యు ఆర్ టూ నైస్, ఐ డోంట్ డిజర్వ్ యూ కైండ్నెస్. ఎస్, ఇది రావాలి కదా. మీది ఫెమినైన్ ఎనర్జీ. ఈ పర్సన్కి వాళ్ళకి అంత అర్హత లేదని అంటాను. మీ ఎనర్జీ తీసుకునేంత, మీ ప్రేమను తీసుకునేంత. బట్ మీరు ఇచ్చారు, ఆ విషయం మీకు తెలుసు. వాళ్ళ ఇంటెన్షన్ అయితే అది. మీరు ఇంకెవరికైనా బెటర్ అనేది రావచ్చు. బట్ ఈ పర్సన్కి అయితే మీరైతే చాలా గొప్ప, ఎక్కువ అని తను అనుకుంటూ ఉన్నారు. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.